హాయ్ అండి, ఎస్విఎస్ కలెక్షన్ నేను మాట్లాడుతున్నాను. బ్లౌజ్ ఇప్పుడు బ్యాక్ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను చూడండి. మార్కింగ్ చేసుకుని అది ఎలా అన్నది మనం సింపుల్గా చూసుకోవచ్చు. బ్లౌజ్ లాంగ్ పొడవు తీసుకుని మనం అది ఎంత ఉందో లైనింగ్ మీద సేమ్ చేయొచ్చు. డబుల్ ఫోల్డింగ్ చేసుకోవాలండి. జాయింట్ ఓపెన్ ఉన్న సైడ్ ఎంతసేపు అవుట్ సైడ్కి ఉండాలి. మనం వేపుకొని వచ్చేటప్పుడు ఎప్పుడు క్లోజ్ ఉన్నది ఉండాలి. క్లాత్ని 1 మీటర్ క్లాత్ కంపల్సరీ ఉండాలండి. బ్లౌజ్ బిగ్ అండి, 14.5 ఉంది బ్లౌజ్ వచ్చి మార్కింగ్. మన లాంగ్ కింద 14.5కి మార్కింగ్ చేసాం చూసారా, ఒక 1/2 ఇంచ్ అటు ఎక్స్ట్రా ఖర్చుకి ఇటు 1/2 ఇంచ్ ఖర్చు ఎక్స్ట్రా పెట్టుకోవాలి. అప్పుడు 14.5 రెడీ పెంచుకుని అండ్ నెక్ ఎప్పుడు షోల్డర్ జారకుండా ఉండాలంటే అండి, మనం ఎప్పుడు మన సైడ్ నుంచి వచ్చేటప్పటికి మార్కింగ్లో అంటే మెజర్మెంట్ని బట్టి ఒక బిగ్ బ్లౌజ్ అయితే 2.5 పెట్టుకోవాలి. నెక్ సైడ్ నుంచి వచ్చేటప్పుడు మార్కింగ్, షోల్డర్ వచ్చేటప్పుడు కూడా 2.5 మార్కింగ్ వాళ్ళది. హ్యాండ్ లెంత్ వచ్చేటప్పటికి మనకి చంక ఆర్మహోల్ లూజ్ వచ్చేటప్పటికి సైజు బ్లౌజ్ని బట్టి మ్యాక్సిమం బిగ్ సైజ్ అయితే 6 ఉంటుందండి, 5.5 ఉంటుంది. బాగా సన్న బ్లౌజ్ అయితే 5 ఇంచెస్ ఉంటుంది. మన లోతు తీసేటప్పుడు కటింగ్ అది బ్లౌజ్కి మనకి రౌండ్ కొలత ఎంత తీసుకోవాలో అది కూడా తీసుకుని మనం మార్కింగ్ చేసుకుని దాన్ని బట్టి మనం చంక లూజ్ అవి మార్కింగ్ చేసుకోవాలండి. ఇవన్నీ చాలా ఈజీ అండి. నేను ఓన్లీ బ్యాక్ పార్ట్ చూపిస్తున్నాను మీకు, చాలా సింపుల్గా మీకు అర్థమవుతుంది నేను చెప్పింది. బ్యాక్ వచ్చేటప్పటికి మనకి చంక పార్ట్ కూడా ఎంత ఉందో కూడా చెక్ చేసుకుని చూసుకోండి ఒకసారి. చూసారు కదా 9 ఇంచెస్ ఉంది. 9 ఇంచెస్కి మనం పెట్టిన మార్కింగ్ కూడా సరిపోతుందో లేదో కూడా చెక్ చేసుకోవచ్చు మనం. నేను 5.5కి మార్కింగ్ చేశానండి. 5.5కి 9.5 వచ్చే వరకు 5.5 నుంచి స్క్వేర్ గేజ్ చేశాను ఒక మార్కింగ్ ఫస్ట్. ఆ 5.5లో 9.5 వచ్చే వరకు పెట్టి అక్కడ మార్కింగ్ చేశాను. ఇదే మార్కింగ్ మనం నడుం లూజు మెజర్మెంట్ బ్లౌజ్కి సరిపోయిందా లేదో కూడా చెక్ చేసుకోవచ్చు మనం. సేమ్ బ్లౌజ్ నడుం లూజ్కి 1/2 ఇంచి ఎక్స్ట్రా పెట్టాలి. డాట్కి బ్యాక్ డాట్కి 1.5 ఇంచి మన ఖర్చు మ్యాక్సిమం 1.5 2 ఇంచెస్ మనకి ఎక్కువ కావాలనుకున్న వాళ్ళకి 2 ఇంచెస్ చూసారా కరెక్ట్గా సరిపోయింది. నా కొలత అయితే నడుం కింద నుంచి పైకి కూడా కరెక్ట్గా సరిపోతుంది చూడండి. చాలా పర్ఫెక్ట్గా సరిపోయింది చూసారు కదా. చంక పాటుకి దానికి బ్యాక్ పార్ట్కి కరెక్ట్గా సరిపోయిందండి. దానికి మనకు చంక బాక్స్కి ఇస్తాం కదా, బాక్స్ నుంచి లోతు ఒకటి ఉంటుందండి, దాన్ని 1.5 లోతు మార్కింగ్ చేయాలండి. 1.5కి క్రాస్లో మార్కింగ్ చేసి మన సైడ్ జాయింట్కి పెట్టచ్చు. బ్యాక్ ఒక డాట్ గీయాలి. ఆ బ్యాక్ డాట్ వచ్చేటప్పటికి 3.5లో ఒక మార్జిన్లో ఒక మన 1/2 ఇంచికి ఒక మార్జిన్ చేసి 4 ఇంచెస్కి లెంత్ పెట్టుకోవాలి. 4 ఇంచెస్కి లెంత్ పెట్టుకుంటే మనకు కరెక్ట్గా ఫిట్టింగ్ ఉంటుందండి. జస్ట్ ఒక 1/2 ఇంచ్ అండి, బ్యాక్ డాట్ వచ్చేటప్పటికి ఒక 1/2 ఇంచ్ జస్ట్ మార్కింగ్. బ్యాక్ నడుం విత్ ఎంత ఉందో అది కూడా మార్కింగ్ తీసుకోవచ్చు మనం. డైరెక్ట్ నేను మెజర్మెంట్ని పెట్టి మార్కింగ్ చేస్తున్నాను, అదైతే మనకు చాలా ఈజీ. కింద 1/2 ఇంచ్ వదులుతాం, పైన 1/2 ఇంచ్ వదులుతాం. కరెక్ట్ పర్ఫెక్ట్గా మార్కింగ్ చేశాక మనం 1/2 ఇంచ్ మార్కింగ్ ఎక్స్ట్రా చేస్తాం. చూసారు కదా, దాన్ని మనం ఆ మార్కింగ్కి పైన షోల్డర్ 2.5 మార్కింగ్ చేసాం కదా, ఈ పైన 2.5 ఉంది చూసారు కదా, విత్ కింద వచ్చేటప్పటికి 3 ఇంచెస్ మార్కింగ్ పెట్టాలండి. ఎప్పుడు కూడా పైన యూలా రావాలి, కింద విత్ పెరగాలి. అలా పెరిగినప్పుడు మనకి బ్లౌజ్ షోల్డర్ అయితే జారదు అసలు. మన మార్కింగ్ చాలా ఈజీ అండి నేర్చుకోవాలంటే. నేను ఓన్లీ బ్యాక్ పార్ట్ చూపిస్తున్నాను మీకు, టుమారో ఫ్రంట్ పార్ట్ చూపిస్తాను మీకు అర్థమవుతుంది నేను తెలియాలని చెప్పి నేను ఓన్లీ బ్యాక్ పార్టే వీడియో చేశాను ఇప్పుడు నేను. చూసారు కదా 2.5కి కింద 3 ఇంచెస్కి ఇలా మార్కింగ్ చేయడం వల్ల ఇది కొంచెం బాడీ సైజ్ అండి. బాడీ సైజ్ ఉన్న వాళ్ళకి ఈ విత్ షోల్డర్ విత్ బ్యాక్ పార్ట్ 2.5, నెక్ విత్ షోల్డర్ దగ్గర తీసుకునేది మనం 2.5. అదే సన్నగా ఉన్న వాళ్ళైతే 2 ఇంచెసే తీసుకోవాలండి. మనం 2 ఇంచెసే తీసుకోవాలి ఫస్ట్ షోల్డర్ జారకుండా. దాన్ని మార్కింగ్ చేసుకుని మనం వీల్ మార్కర్తో మార్కింగ్ చేశాను. ఒకసారి చూడండి దీన్ని పర్ఫెక్ట్గా మనం సేమ్ మార్జిన్కి సేమ్ కొలతలకి మనం కటింగ్ చేసేసుకోవచ్చు ఎగ్జాక్ట్గా అదే సైజ్కి. అంతే కదా, చాలా ఈజీ. బ్యాక్ పార్ట్ కొలతలు చూసారు కదా, మీరు ఫాలో అవుతూ ఉంటే మీరు కడ వరకు చూస్తేనే మీకు ఏదైనా అర్థం అవుతుందండి. డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ రూపంలో నాకు పెట్టచ్చు, నేను చెప్తాను అది కూడా. బ్లౌజ్ కటింగ్ ఎలా చేసుకోవాలి చాలా సింపుల్, చాలా ఈజీ అండి. బ్లౌజ్ నుంచి బ్లౌజ్ మెజర్మెంట్ నేను ఈజీ కొలతలతో చెప్పాను మీకు, మీరు కూడా ఫాలో అవ్వండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో చూపించండి నాకు, నేను డౌట్స్ మీకు క్లియర్ చేస్తాను నేను అది కూడా. నా ఫ్రీ టైంలో నేను మీకు కంపల్సరీ మెసేజ్ రిప్లై ఇస్తానండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎస్విఎస్ కలెక్షన్స్ అండి, 9299301678 కింద డిస్క్రిప్షన్ నా నెంబర్ ఇస్తాను.
కంప్యూటర్ వర్క్, మగ్గ వర్క్ అన్నీ చేస్తామండి. మీకు ఏమైనా నచ్చితే కనుక మీరు అవి కూడా ఫాలో అవ్వచ్చు. ప్రతిదీ కూడానే వర్క్ అయితే చాలా పర్ఫెక్ట్గా ఉంటుందండి. ప్రతిదీని చూసారు కదా, నేను ఒకేసారి 2 బ్లౌజెస్ కట్ చేశానండి. ఓన్లీ బ్యాక్ పార్ట్. టుమారో మీకు ఫ్రంట్ పార్ట్తో నీకు మోడల్ మళ్ళీ చూపిస్తాను, దాన్ని కూడా మీరు ఫాలో అవ్వండి. ఓకేనా? థ్యాంక్ యూ.